అద్భుతమైన రోజు. మన మహాత్మా గాంధీ, మన జాతి పిత మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి, వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. ఇన్ని విశేషాలున్నాయి. ఇప్పటివరకు ఎంత అద్భుతమైన ధ్యాన సాధన చేసుకున్నాము. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాదులతో విశేషంగా మన కార్యక్రమాలను చేసుకుంటున్నాం. మన వికసిత పుష్పాలు కార్యక్రమానికి ఈరోజు వచ్చారు సత్య ఝాన్సీ గారు ద్రాక్షారామం నుంచి. ఒక ధ్యానిగా వారి జీవితాన్ని ప్రారంభించి, వారి విశేషమైన సాధనతో వారు పొందిన లాభాన్ని అందరికీ పంచుతూ, జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఆ సమస్యల నుంచి బయటపడి నలుగురికి స్ఫూర్తినిస్తూ వారు ధ్యాన ప్రచారాన్ని విశేషంగా చేసుకుంటున్నారు. పిరమిడ్ సేవాదల్లో ఉంటూ సేవ యొక్క అసలైన పరమార్థాన్ని తెలుసుకొని ద్రాక్షారామంలో జరిగినటువంటి భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో డైనింగ్ విభాగంలో ఉంటూ వారి యొక్క సేవలను అందించారు. ఈ రోజు అటువంటి మాస్టర్ యొక్క విశేషమైన జ్ఞానాన్ని మనం విస్తారంగా తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్ మ్యామ్, కంటిన్యూ ప్లీజ్. ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య చైతన్యంతో స్వర్ణమాల వాక్య దివ్య సారథ్యంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఒక ఆధ్వర్యంలో వికసిత పుష్పాలు ఈ జూమ్ సెక్షన్ కి అందరికీ స్వాగతం. నా పేరు ఝాన్సీ, మధ్య ద్రాక్షారామం. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 7 సంవత్సరాలు అయిందండి. వచ్చిన కాడి నుంచి నాకు సేవ అంటే చాలా ఇష్టం. మేడం మ్యూట్ అయ్యారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. కంటిన్యూ ప్లీజ్. నేను అనుకున్నాకనే నాకు వచ్చినాయండి ఇవన్నీ. ఎంతో చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్న నాకు ఈ ధ్యానం 2018లో దొరికిందండి. నాకు అప్పటికే ఎగ్జాక్ట్ గా ఉన్నాను ధ్యానం గురించి. ధ్యానం అని తెలిసిన నిమిషంలోనే ధ్యానం అనే 2 అక్షరాలు ఎప్పుడైతే తెలిసినాయి అప్పుడే స్పాట్ లో నేను వెజిటేరియన్ గా అయిపోయాను. స్పాట్ లో ఒక్క నిమిషం కన్ను రెప్పేసేది కూడా టైం చాలా ఎక్కువేమో, అంత స్పీడ్ గా నేను స్పాట్ లో వదిలేస్తాను. అరే ఈ ధ్యానం గురించే కదా ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తాను, ధ్యానం ఏంటో తెలిసిపోయింది. శ్వాస వెళుతున్న వస్తున్న శ్వాసను గమనించాలా, ఇది తెలియకే కదా ఇన్నాళ్ళు నేనున్నాను, ఎవరు నాకు చెప్పలేదు. ఎంతో మంది ఋషుల దగ్గర తిరిగాను, మునుల దగ్గర తిరిగాను. ఏం చేస్తున్నారంటే పీఠాధిపతులు ఎవరు చెప్పేవారు కాదు. పూజలు దేనికి చేస్తున్నారంటే దాని గురించి సరిగ్గా వివరణ ఉండేది కాదు. పూజలు దేనికంటే సత్యగా తీసుకెళ్లే పుణ్యం గురించి అని మాత్రం వాడు తెలుసు అంతే. ఏంటిది మనం ఎలాగా మరి తీసుకెళ్లే అదే ఈ శరీరం ఇక్కడే వదిలేస్తే ఆత్మ వెళ్ళిపోతుంది అన్నదైతే ప్రతి దాంట్లోనే చెప్తున్నారు, ప్రతి గ్రంథంలోనే చెప్తున్నారు. జరిగేది కూడా అదే, మన కళ్ళెదురుగుండా జరిగేది అదే. మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అనేసి ఎక్కువ పూజలు చేసుకునేదాన్ని. అదే వస్తుంది మనకు కూడా, మనం అదే చెయ్యాలి, పూజలు చేస్తేనే కదా మనం చచ్చిపోయేగా తీసుకెళ్లే పుణ్యం అంట అనేసి ఎక్కువ పూజలు చేసి, నేను చాలా ఫ్యాషన్ గా ఉన్నా సరే పూజల్లాగే చేసేదాన్ని. ఎక్కడ ఏ గుడిలో ఏది జరిగినా ఫస్ట్ నేనే ఉండేదాన్ని. ఎందుకంటే అది ఒక ఆధ్యాత్మిక శోభ అనమాట. మన ఫస్ట్ అక్కడ ఉండాలి. దైవ ఆరాధన అనేటప్పటికి మనం చేస్తేనే కదా అనేటప్పటికి నేను ఉండాలి. ఝాన్సీ అంటే పూజలు అంటే ఝాన్సీ అన్నట్టు ఉండేది. ఆ రకంగా నేను ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటే సేత్ వర్క్ షాప్ లో అటెండ్ అయ్యాను. ఒకసారి సేత్ వర్క్ షాప్ లో అటెండ్ అయితే నేను పత్రిజీ గారి ధ్యాన జగత్ అవి నాకు తెలియదండి. ధ్యానంలోకి వచ్చిన 1 year వరకు ఆ బుక్కులు అవి ఎక్కడో అంతగా గమ్మున కనెక్ట్ అవ్వలేదండి దేనికి. ధ్యానం చేయడం, చెప్పింది చేయడం, ఈ క్లాసుల కన్నా అంటే వెళ్ళడం, ర్యాలీల కంటే వెళ్ళడం, దీంతోనే ఎవరన్నా ఏదన్నా ఇస్తే చూసుకుని చదవడం, అంతవరకే ఉండేది మా జీవితం. ఎప్పుడైతే సేత్ వర్క్ షాప్ లో అటెండ్ అవుతే అక్కడ అన్ని బాగానే ఉన్నాయి, కానీ విగ్రహారాధన నిషేధం అనేది ఒకటి వచ్చింది. ఈ విగ్రహారాధన నిషేధం అన్నది నాకు ఎక్కడో కొట్టింది. ఇదేంటి, ఎంత ధైర్యం ఉంటే విగ్రహారాధన నిషేధం అంటాడు, విగ్రహం లేదే పూజలు లేకుండా ఉంటాడా, ఎలా వస్తాడు, ఏం తెలుస్తుంది అసలు, ఎలా చెప్తున్నాడు విగ్రహం నిషేధం అని. విగ్రహం నిషేధం ధ్యానం మాత్రమే చేసుకుంటే చాలు. అది కూడా చాలా క్లారిటీగా క్లాస్ అనమాట, 7 day క్లాస్. అది ఎక్కడ ఈ విగ్రహాన్ని గురించే తప్ప
అంత సబ్జెక్టివ్ ఉంది. ఈ విగ్రహారాధన అనేది ఒక పార్ట్. ఇదేంటో తేల్దాం. అసలు విగ్రహారాధన నిషేధం అని ఎలా చెప్తారండి మీరు అనేసి ఒక రకంగా పోరాడడమే అన్నదే చెప్పాలి. పోరాడడమే అది, దెబ్బలాడడమే అది. అది నేను ఇలా కాదు, ఎందుకు ఇలా చెప్తున్నాడు అని నేనేం మాట్లాడలేదు, తిట్టుకున్నాను, అయిపోయింది. గుడికి వెళితే అక్కడ అభిషేకం చేస్తుంటే ఈసారి మాటలే గుర్తొచ్చాయి. ఇదేంటి, లింగం నుంచి పూసేది మనమే, లింగం పెట్టింది మనమే, గుడి కట్టింది మనమే అంటున్నాడు. ఆ నిజమేనా అని మెల్లిగా ఒప్పుకోవడం జరుగుతూ అంటే మెల్లిగా చెక్ చేసుకుంటా ఉన్నా. ఏంటి ఇలా మాట్లాడాడు, సరే సరే పూజలు మీ కూర్చుని చేసుకునేటప్పుడు ధ్యానం చేయమని చెప్తున్నారేంటి, సరే అనేసి నేను ఏం చేశాను, ఏదో అన్నారు కదా అని, అన్నారని కాదు కానీ నేను అదంతా ప్రాక్టికల్ గా చేసి చూశాను. మొత్తం అంతా నాది ప్రాక్టికలేనండి. అక్కడ నేను ఏంటి ఇలా అన్నాడు కదా అనేసి అక్కడ నేను కళ్ళు తెరిసే ఉంటాను, ఏం చేస్తాడో చూస్తాను, విగ్రహం నిషేధం అని ఎలా చెప్తాడని చాలా చాలా పొగరుగా వెళ్ళి అక్కడ కళ్ళే తెరిసి కూర్చున్న, కళ్ళు మూస్తే నీ లోపల ఏదో ఉందంటున్నాడు, కళ్ళు తెరిసే ఉంటాను, నేను ముయ్యను, ఏదో ఒకటి తేలని, అసలు ఏం చేస్తాడో చూస్తాననేసి ఏదో పంతం కట్టినట్టు తన మీద పోరాటానికి దిగినట్టు ఆ గుడికి వెళ్ళి అభిషేకం చేస్తుంటే ఆ లింగం చుట్టూరు నేను కళ్ళు తెరిచి అలాగే చూస్తూ చూస్తూ ఎప్పుడు మూసానో తెలియదు, కళ్ళు మూసాను. అరే ఏంటిది, నా లోపల ఏదో ఉందా, అందుకే కదా నేను కళ్ళు మూసాను, కళ్ళు తెరుచుకుని కూర్చుంటే ఈ కళ్ళు మూతలు ఎలా పడ్డాయి అనేసి నాకు అప్పుడు అర్థమయ్యి, సరే లోపల ఏదో ఉందంటున్నారు కదా, ధ్యానం చేద్దాం, 2 పడవల మీద అడుగేయొద్దు. మళ్ళీ ఇదొక మాట, నాకు ఇదో సవాల్ అనమాట. ఈ 2 పడవల మీద అడుగేయకుండా ఏదో మరి ఇప్పుడు దాకా పూజలు చూస్తాను, మరి ధ్యానం అన్నది కూడా తేల్చేయాలి కదా. ఇదేంటి ఇలాగన్నారు, 2 పడవల మీద అడుగేయకుండా, సరే సరే నేను ఏం చెయ్యాలి అంటే దీన్ని ఏమీ లేదు, శ్వాస మీద ధ్యాస పెట్టి గమనించాను. అలా నేను సరే అని పూజలకి గుళ్ళోకి మా దేవుడి గదిలోకి వెళ్ళి పటాలకి అన్ని పూలు పెట్టేసి నీట్ గా అలంకరించేసి వచ్చి ధ్యానంలో కూర్చుంది. అంతే, ధ్యానం చేసి 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 ఇంకా నాకు సమాధానాలన్నీ ధ్యానంలోనే దొరికినాయి మేడం. ధ్యానమే ఇంకా అసలు నా సమాధానం ఎలా ఉందంటే, ఇంకా కూర్చుంటే 2-3 గంటలు అన్నట్టు పూజ తగ్గించుకుంటూ ధ్యాన శక్తి పెంచుకుంటూ ఉంటే నాలో వచ్చే మార్పులు ఎలా ఉన్నాయి అంటే, ఒక ధ్యాని ఏదైనా సంగ్రహించే శక్తి విశ్వశక్తికి ఉంది. ఈ దానికి తగ్గట్టు ప్లాస్మిక్ ఎనర్జీ ఎలా వెళుతుంది, ఎలా వస్తుంది, సాధన చేసి చేసి చేస్తే 2-3 గంటలు సాధన, ఆనందం ఆనందం అంటున్నారే, అందరికీ దొరికి ఈ ఆనందం నాకెందుకు దొరకట్లేదు అనేసి చూస్తే, ఆనందం 1 గంట చేశాను, 2 గంటలు చేశాను, 3 గంటలు పౌర్ణమి ధ్యానం, 4 గంటలు నాకు తెలియదు 4వ గంట అవుతుందని భద్రీజీ గారి స్వయంగా వచ్చి నా ముందు ధ్యానం చేయడం పెట్టారు. అరే గురువు వచ్చేసాడు, గురువు వచ్చేసాడు, నా ధ్యానానికి గురువు వచ్చేసాడే అనేసి నేను గబగబా చేతులు చూసుకుని ఓపెన్ చేసేసుకుని గురువు వచ్చేసాడు, నాకు ఇంకా ధ్యానంలోకి వచ్చేసాడంటే ఇంకప్పుడు నిద్ర పట్టలేదు. ఏంటి ఇలా నిద్ర పడట్లేదు, ఇది అసలు అయ్యో ఇదేం నిద్ర పడట్లేదు అంటే, ఓహో ఆనందం అంటే ఇదేనా, ఇదేనా బ్రహ్మానందం అంటే అనేసి నేను పొందిన అనుభూతి అనమాట అది. ఓకే మాస్టర్, మీకు కొత్త సబ్జెక్ట్ నేను చెప్తాను. సీతామాత కాన్సియస్ అనమాట. సీతామాత ఒక రోజు ఎప్పుడో కాదు, డిసెంబర్ 20 జరిగింది. డిసెంబర్ 20న నేను కర్తాళ్ వస్తున్నాను. ఆ మధ్యాహ్నం కదా వెళ్ళేది, ప్రొద్దుట ఏం చేస్తామనేసి కూర్చున్నా, ధ్యానంలో కూర్చుంటే అప్పుడు సీతామాత, నాకు తెలియదు సీతామాత అని, ధ్యానంలో కూర్చుంటే రామాలయం అనమాట, పెద్ద రామాలయం అది. రామాలయంలో ఒక మేడం వచ్చారు బయటికి వచ్చి, ఏంటిది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మీకు పిచ్చా వీర్రా, మనుషులకు ఎవరైనా గుడి కడతారా, ఆనాటి కాలం మనుషులకు మాకు గుడి కడుతున్నారా, గుడి కట్టి ఎలా పూజ చేస్తారండి అని సీతామాత మాట్లాడుతుంది నాతో. ఆనాటి కాలం మనుషులు మేము, మీలాగే మేము శరీరాలు తీసుకుని బ్రతికి చూపించిన మనుషులు. ఇప్పుడు గుడి ఎలా కడుతున్నారు మీరు, గుడి కట్టి దాంట్లో మమ్మల్ని పూజించి మమ్మల్ని పూజ చేస్తున్నారు, అసలు మీకు ఏమనుకోవాలి, మీకు ఏముంది, పిచ్చా వెర్రా, ముందు ఆ పూజలు ఆపండి, ఆ గుడి కట్టి మాకు ఏం చేస్తారు, ఆనాటి ఆ యుగానికి సంబంధించిన మనుషులు కాబట్టి మాకు అన్ని ఒక్కొక్కటిని ఈ శరీరానికి సంబంధించిన అన్ని ఈ ఏ ఏ విభాగానికి సంబంధించిన సిస్టమ్, మెకానిజం సిస్టమ్
ఈ బాడీలో ఒక మెకానిజం సిస్టమ్ ఉన్న పవర్స్ అన్ని ఎక్కడే అమర్చబడి ఉండేయట. ఈ యుగానికి సంబంధించిన మనుషులకి అవి లేవట. అవన్నీ 8 అడుగుల దూరంలో ఉన్నాయట. అంటే ఆ యుగానికి సంబంధించిన మనుషులకి గుడి కట్టి మీరు పూజ చేస్తే ఆ సిస్టమ్ దేని గురించి చేస్తున్నారు? మీకేమైనా అర్థమవుతుందా? అసలు మీకేం అర్థమవుతుంది? పూజలు చేసి స్వాహ స్వాహ అంటున్నారు. ఏమి ఇవ్వాలి మీకు స్వాహ అంటే? అసలు మీకేం కావాలి? అసలు ఏమన్నా జరుగుతుందని తెలుస్తుందా? అని సీతామాత మాట్లాడుతుంటే, ఏంటి మరి మాకు ఏంటి అని నేను అలా నుంచుని చూస్తూ ఉన్నా. అప్పుడు ఆమె చెప్తున్నారు, మెకానిజం సిస్టమ్ కి మాకు అన్ని ఎక్కడే అమర్చబడి మేము ఏదంటే ఆలోచిస్తే ఆ ఆలోచనలు అలా జరిగేవి. ఎందుకంటే మా సిస్టమ్స్ అవి. ఆ యుగానికి ఉండే సిస్టమ్స్ తో మా ఒక పరిజ్ఞానం అంతవరకే. ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? అసలు కష్టకాలాలంటే ఏంటి? సుఖాలంటే ఏంటి? సంసారం అంటే ఏంటి? దుఃఖం అంటే ఏంటి? ప్రతి దాని మీద అవగాహనతో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. మీ యుగానికి సంబంధించిన సిస్టమ్ వేరు. అన్ని 8 అడుగుల దూరంలో ఉన్నాయి. మాయన్నీ అమర్చబడి ఉన్నాయి. 8 అడుగుల దూరంలో ఉన్నాయా అని నేను ఇలాగే చూసి మరి ఎలా అని నేను థాట్‌లో అనుకుంటున్నాను అంతే. మాట్లాడడం లేదు. ఇక్కడ అనుకుంటుంటే ఆమె ఏం చెప్తున్నారంటే నేను పక్కన ధ్యాన మందిరం నుంచి నేను శక్తిగా వస్తున్నా. అంటే పర్ఫెక్ట్ మనిషి అన్నమాట. నా పొట్ట ఉంది కదా కడుపు ఛాతీ దాకా ఒక అగ్గి ఫైర్ అన్నమాట. ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఎలుగుతూ ఉంది. అరే! అవునా! ధ్యానం చేస్తే ప్రతి ఒక్క మెకానిజం సిస్టమ్‌లో 8 అడుగుల దూరంలో ఉన్నదంతా ఇక్కడికి అంతా అమర్చబడిపోయి ఆ మాంసపిండం కాస్త మంత్రపిండంగా అవుతుందంట. మన మాటే వేదం అవుతుందంట. అందుకే పత్రిజీ మనల్ని గాడ్స్ అన్నారు. మీరే దేవుళ్ళు నాయనా అన్నారు. మనయన్ని 8 అడుగుల దూరంలో పెట్టేశారంట అలా మానవ సిస్టమ్ ఈ యుగానికి సంబంధించి సిస్టమ్ మెకానిజం ఆ రకంగా ఉందంట ఫ్రెండ్స్. దాని గురించి నా సిస్టమ్ ఇవి, నాకు ఈ సిస్టమ్ ఇవి, నాకు అది ఇవి, ఇది ఇవి అని ఏమీ తెలియని అజ్ఞానంలో మనం పూజలు చేస్తూ అక్కడ ఉండిపోయి మన టైం అంతా ఈ శరీరానికి సంబంధించిన ఆయువు అనేది ఒకటి ఉందంట. దానికి టైమింగ్ ఉంటుందంట. ఆ టైమింగ్ తీరే లోపల నాకు ఇస్తావా లేదా, ఇస్తావా లేదా అని చిన్న పిల్లవాడు బంతి బాల్ అడిగినంత ఈజీగా మారం చేస్తూ మనం అక్కడే పసుపు కుంకాలు వేసుకుంటూ పూజలు చేసుకుంటూ భక్తి అనే యోగం అనేసి ఒక మంత్రాలు జపిస్తూ ఆ మంత్రాల్లో రా 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 ఇన్ని జపించాను నువ్వు ఇంకా రాలేదే అనేసి ఏదో బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నట్లుగా వాళ్ళని అక్కడ ఇన్వైట్ చేసి ఇస్తావా లేదంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ మంత్రాలకి వారు సరెండర్ అవ్వాలి, రావాలి. వచ్చి నాకు ఇది ఇవ్వి అంటే అరే నీకు ఏం చేయనురా దేవుడా, నీకు అసలు ఎలా తెలుస్తుంది? ఇంగురా అనేసి ఇస్తారంతే. మనము ఇస్తాంగా పిల్లాడు గోల పడలేకపోతే ఆ బంతి మనమే కొనిస్తాం. అది పోతాది, పేలిపోద్ది. 70, 80, 100 రూపాయలైనా సరే ఆ బంతికి అంత పెట్టకపోయినా సరే పిల్లాడు గోల పడలేక ఇస్తాం. అలాగే ఇక్కడ మన గోల పడలేక వాళ్ళు మెకానిజం సిస్టమ్‌లో ఏదో ఇస్తారు. మన దగ్గరికి రాదది. మన దగ్గరుండే మెకానిజం సిస్టమ్‌లో మార్పు ఉండదు. ధ్యానం చేస్తేనే మార్పది. మనకి ఎవరయ్య వాళ్ళే సరిదిద్దుకోవాలి నాయన అని పత్రిజీ గారు ఏం చెప్పారు? ఎవరయ్యే వారికి ఎవరు వారు అని చెప్పినప్పుడు ధ్యానం ద్వారా గాని అది సాధ్యమని నాకు అప్పుడు అర్థమైంది. తెలిసిందా? అసలు మనం ఏదేదో అనేసుకుంటున్నాం, ఏదేదో చేసేస్తున్నాం, దేని మీద అవగాహన లేదు. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి గమనిస్తే నాకు అందించిన మెసేజ్ ఇది. అసలు మన సిస్టమ్స్ ఏంటి? ఏ సిస్టమ్‌కి మనం పూజ చేస్తున్నాం? ఆ తర్వాత నాకొచ్చిన కోపానికి అసలు ఈ పొద్దుళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఎంత అసలు మానవాళిని అధోగతి పట్టించేదే పూజారి అండి. బాగానే. నేనిక్కడ చూస్తున్నాను గదా! ధ్యాన ప్రచారం అని భీమేశ్వర స్వామి ప్రాంగణంలోకి వెళ్ళి నేను పాంప్లెంట్లు పంచుతుంటే అక్కడ పొంతుళ్ళే చేసేస్తున్నారు. సగానికి సగం కిందకి దిగజార్చే వ్యవస్థ అంటే అసలు అర్థం కావట్లేదు పూజా దారుణంలో ఏ రకంగా వెళ్తున్నామన్నది.
పూజా విభాగానికి అసలు ఏది క్లారిటీ లేదు కదా. పోనీ అదేమన్నా పొందారా అంటే తాత్కాలికం మాత్రమే, అదేమీ శక్తిగా పొందలేదే. అది ధ్యానం ద్వారా పొంది చూసుకుంటే, టాలీ చేసి చూసుకుంటుంటే అది సగం ఇది సగం అన్నట్టు. అసలు దాంట్లో ఏమీ లేదు. ఏదో ఉంది అన్న భ్రమలో మనం బ్రతికిస్తున్నాం. ఉంది అన్న ఆ భ్రమ అనమాట, ఇంక అక్కడ ఏమీ లేదు. ఇక్కడ చూస్తే, ధ్యానంలో చూస్తే ఒక శక్తి, మనం మాట్లాడే తీరిపైన అవగాహన, మనం చేసే క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా అలాగే ఉన్నాయి. మనం మాట్లాడే సబ్జెక్ట్ ముందు ఎవరు మాట్లాడలేకపోతున్నారు అంటే మన నాలెడ్జ్ ఏ రకంగా ఉంది, మన సెల్స్ ఓపెన్ ఎలా ఉంది, మన లోపల జ్ఞానం అనేది భండాగారం ఎలా తెరుచుకుంటుంది, క్లాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి, దాని గురించి ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అండి. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అసలు క్లాస్మిక్ ఎనర్జీ అమృతం, అది విశ్వశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంటే ఈ శరీరంలో ఎన్ని మార్పులండి అవి. అసలు ఎంత అద్భుతం ఈ ధ్యానము. బ్రహ్మర్షి ఎలా, మన పత్రిజీ గారు చూసారా, దేవుళ్ళు భూమి మీదే ఉన్నారు నాయన, మీరేమీ తెలుసుకోకుండా మాయలో పడిపోయి అలా ఉండిపోతున్నారనేసి ఆయన వచ్చి ఎంత గొప్పగా తెలిసి అందరూ జ్ఞాన నేత్రాలు ఎలా తెరిచారండి. ఎంత అద్భుతం అండి ఈ ధ్యానము. ఈ ధ్యానం ఎంత అద్భుతం. అసలు మనం క్లాసులు చెప్పాలంటే మాస్టర్స్ ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి దొరికిన వాళ్ళకు దొరికినట్టుగానే ధ్యానం గురించి శ్వాసను గమనించండి అనేసి చెప్పడం ఒక్కటే. వాళ్ళు గమనించాలా లేదా తర్వాత, ముందు మన ఎనర్జీ అక్కడ పనిచేస్తుందా లేదా, మనం దొరికిన వాళ్ళకి దొరికినట్టు ధ్యాన ప్రచారం చెయ్యాలి, చెప్పాలి. గురువు చెప్పింది, మనం గురువు చెప్పారు, గురువు ముఖాంతరంగా వచ్చిన వాళ్ళే కదా మనకు చెప్పింది. అంటే ఎనర్జీ ఏ రకంగా పనిచేసిందండి, తర్వాత మన సాధన ఏ రకంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి, ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్కదానికి కారణం మనమే అవుతాము. ఎందుకంటే మనం తెలిసి చెప్పకపోతే అది మనమే. మన బాధ్యత ఏంటి, మనం అనుభవించినవన్నీ అందరికి షేర్ చేయాలి. మన గురువు గారు అన్ని తెలుసుకున్నారు, మన అందరికి జల్లేరు, అందరి మనము ఎదిలేం కదా. అలా వెళుతూ వెళుతూ ఇంక దొరికిన వాళ్ళకి దొరికినట్టు చెప్పుకుంటే వెళ్ళిపోదాం. నేను ఇలాగే చేస్తున్నాను. ఎక్కడ ఎవరు దొరికినా సరే ముందు ధ్యానం గురించే చెప్తాను. ఎందుకంటే అదే నా శ్వాస. నేను తెలుసుకున్న, నేను పొందిన, నేను అనుభవించిన అన్ని ధ్యానంలోనే చెప్తానండి. వాళ్ళు ఎందుకు రావట్లేదు అని తర్వాత నేను మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లోని వీళ్ళు ఎక్కడ ఆగిపోయారా అని ఆలోచిస్తాను. వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు, అయ్యో పాపం వీళ్ళు ఇక్కడే ఆగిపోయారా, ఓహో పూజలు కాడ ఇది అన్వి తినకూడదని మొదలు పెడతారు. ఏమండి తినకూడదని మేము ఎవరూ చెప్పలేదే, మీరు తినొచ్చు, మీరు ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం, ధ్యానం చేయండి, అదే చూసుకుంటుంది. ముందు క్లాస్మిక్ ఎనర్జీ అనేది లోపలికి ఇన్వైట్ చేయరు, వీళ్ళ క్వశ్చన్స్ అన్ని పైనే వచ్చేస్తాయి. ఓకే మీరు ఎలా చేసినా మేడం తర్వాత అది అని చెప్తే ఓకే ఓకే అంటే అలా నెంబర్లు తీసుకోవడం, వాళ్ళ గురించి చెప్పడం. గురువారం బాబా గుడికి వెళ్ళి ధ్యానం గురించి కొంచెం ఎవరు దొరికితే వాళ్ళు గ్రూప్ గా ధ్యానం గురించి చెప్పడం, చిన్న చిన్న పాంప్లెంట్లని వాళ్ళకి అందించడం, ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని అక్కడ చెప్పడం, సేవాదళలో ఉండే నా సేవా విభాగానికి చెందిన మార్పులు, ప్రతి ఒక్క గుడిలోని అక్కడ అంతా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఏమీ తెలియని స్థితిలో వడ్డించడం జరుగుతుంది అక్కడ. వారికి ఏవండి ఫుడ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని వారికి అవగాహన ఇవ్వడం సేవ ఒక బాధ్యత అనమాట. ఇది ప్రతి ఒక్క సొసైటీ మీద తీసుకురావాలండి. పత్రిజీ గారు అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని ఒకటే కాదండి, ప్రతి ఒక్క సొసైటీ మూవ్మెంట్ మీద మన ధ్యానం అనేది ఏంటంటే విశ్వశక్తితో సమానం. ఇది ఆకాశం భూమి ఎలా ఉందో ధ్యానం కూడా అదే రకం తెలుసా. ఇది ఒక సంస్థానం కాదు, ఇది ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థానానికి మీద ప్రతి ఒక్కదాని మీదకి విస్తరణ చెందాలి. మనం దీని గురించి కృషి చేయాలి. కృషి అంటే ఏంటి మాస్టర్, మనం చెప్పుకుంటూ వెళ్ళడమే కదా. మన గురువు చెప్పింది ఏంటి, సత్యము అనుభవించి దాని సారాన్ని రంగరించి వాళ్ళే తెలుసుకుంటారు. నిజంగా యోధులు కదా మన పిరమిడ్ మాస్టర్స్. ప్రతి ఒక్కరు యుద్ధ రంగానికి వెళ్తున్నట్లుగా ఒక్కొక్కరికి శ్వాస మీద ధ్యాస అని చెప్పడానికి ఎంత అందంగా కదులుతున్నారు. నిజంగా అద్భుతమైన పిరమిడ్ మాస్టర్లు అందరికీ వారికి నిజంగా వేల వేల కృతజ్ఞతలు. ఎందుకంటే అలా వస్తేనే కదా మేము ఇలా వచ్చాము, లేకపోతే పూజల్లో ఎక్కడో బందీ అయిపోయి వంటింట్లో వంట చేసుకుంటూ ఇదే జీవితం అంటూ
తెలియని అజ్ఞానంతో, ఏంటంటే ఒక విరక్తితో, అసలు చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు అనే క్వశ్చన్ నాకు ఈ ధ్యానంలో కూర్చోకనే తెలిసిందండి. ఎన్నో ఎన్నో విరక్తిగా ఉండే ఆలోచనలకి నాకు సమాధానం ధ్యానమే ఇచ్చిందండి. లేకపోతే నాకు ఎంత అద్భుతంగా అన్నిటిలోనే దూసుకుపోయే నాకెక్కడ సమాధానాలు చాలా వరకు ఉండేవి కావు. విరక్తిగా ఉండేది. ఎన్ని పూజలు చేసి, ఎన్నో ఎంతో మంచి కుటుంబం అండి మాది. డబ్బులోనే పుట్టాను, డబ్బులోనే పెరిగాను. దేనికి ఏ లోటు లేదు. అలాంటి కుటుంబంలో పుట్టినా నాకు ఎక్కడో వైరాగ్యం. ఈ వైరాగ్యం కాస్త నాకు వైభోగం ధ్యానంలోనే అయ్యింది ఫ్రెండ్స్. ఇది నేను నిజంగా అనుభవించి చెప్తున్నాను. నా మాటలు ప్రతి ఒక్కటి అక్షర సత్యం తెలుసా. మా అమ్మాయి నేను అన్నమాట. మా అమ్మాయి థర్డ్ క్లాస్ చదువుతుంది. అప్పుడు ధ్యానంలోకి రావడం. పూర్తిగా తను స్పిరిచువల్స్ లో తప్ప ఇంకా ఏమీ తెలియదు బయట అంతగా. బయట అసలు ఎక్కడికి మేము వెళ్ళేది తక్కువ. అంత స్పిరిచువల్ స్పిరిచువల్ స్పిరిచువల్. తెలిసిందా మాస్టర్స్. ఇవి ప్రకృతిలోని మనకి పర్యావరణం అనేది ఎలా ఉంటుంది అంటే, మనకి చేలుల్లో పంటల్లో రైతుల గురించి అవగాహన తేవాలండి మనం. మందులు కొట్టేసి, ఇప్పుడు మా డాడీయే చెప్తున్నారు. మొన్నే మా డాడీకి క్లాస్ అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు వరి నాట్లు నాటారు కదా, నాటింది ఎదగకుండానే మందులు కొట్టేస్తున్నారు, గుళికలు జల్లేస్తున్నారు. నేను అది చూస్తున్నాను. బాబా గుడికి వెళ్తే నేను నడుచుకుంటే వెళ్తానండి. ఇవన్నీ చూడడానికి నడుచుకుంటానే వెళ్తాను. ఏంటి ఏంటి ఎందుకు ఇలా ప్రకృతిలో వైపరీత్యాలు ఎక్కడి వస్తున్నాయంటే, మనం చేసే పనులు. ఈ మందులు కొడుతున్నారు. ఆ టైంలో ఫస్ట్ మందులు కొట్టేవారు కదంట. ఇప్పుడైతే దానికి కూడా తెగులు వచ్చేస్తుంది, దానికి కూడా మందులు కొట్టాలి అంటుంది. ఇదేంటి డాడీ మందులు కొట్టడం ఏంటి? ఇంకా ఎదగలేదు కదా మొక్క అంటే. ఏం చెయ్యని దానికి అదేదో తెగులొచ్చేస్తుంది అంటే, దానికి కూడా మందులు కొట్టాలి మేము అని. చూసారా నాన్న ఎందుకొచ్చింది? ఆ మందులు కొడుతున్నారు. అది ఎదుగుతుంది కదా! ఆ వరి దుబ్బు ఎదుగుతుంది కదా! ఎదిగేదాకా కొడతారు. పంటకు వచ్చే పంట దాకా కొడతారు. తర్వాత కోస్తారు కదా! తర్వాత కోసినయి ఏం జరుగుతాయి అంటే, ఎండబెడతాం కదా ఇంకేముంది అని. ఎండబెట్టాక రైస్ ఎక్కడికెళ్తుంది? ఆ రైస్ ఏం చేస్తారు? మనం తింటాకే కదా! అది తినేదెవరు? మనుషులు. అంటే మీరు చేసేదంతా మనుషులకే. ఆ మనుషులు మనమే కదా! మనమే కదా! అది తినేదెవరు? మనమే తింటున్నాం. అంటే మనం చేసుకునే, కొట్టుకుని, అన్నీ పెంచుకుని, మనం తింటూ, మన కోసమేనా ఇదంతా? దిగుమతి ఎవరు? సంపాదన కోసం అనేసి మీరు దిగుమతి అని చేస్తున్నారు. ఆ సంపాదన దేనికి? అంటే మనం సంపాదించుకుని, మనమే ఆరోగ్యాలు చెడగొట్టుకుని, మనమే అనారోగ్యాలు తెచ్చుకుని, ఆ తిండి మనమే తింటూ, అసలు ఎక్కడ ఆలోచన ఏది? సరైన ఆలోచన లేదు. దానికి కారణం డబ్బు. దానికి కారణం మన ఆలోచన. ఆలోచన అంటే ధ్యానం లేకే కదా ఆలోచన. సరైన ఆలోచన కూడా లేదు. అక్కడ ధ్యానం చేస్తే రైతుల మీద అవగాహన వస్తుంది. పంటలు ఎలా పండించాలో తెలుస్తుంది. ప్రకృతికి అన్యాయం చేస్తున్నాం కదా! ఈ భూమి మరి పండట్లేదు అంటున్నారు. పండట్లేదంటే నువ్వు పండకుండా భూమిని అలా తయారు చేసేసావు. కొట్టి, కొట్టి, మందులు కొట్టి, గుళికలు చల్లి భూమి సారాన్ని మొత్తం పిప్పి చేసి లాగేస్తే ఇంకక్కడికి ఏం పండుద్ది? అది పండుతులేదని దాని మీద రసాయనాలు పోసి, నువ్వు అది పండాలని దాన్ని బలవంతంగా తీసుకొస్తున్నావు. అది మట్టిలో వచ్చిన సారంతో కాదు నువ్వు పోసిన ఆ రాసాయనిక క్రియలతో పైకొస్తుందది. పైకొచ్చి అలా బ్లాక్‌మెయిల్ చేసి దాన్ని పండించి, అదే విషాన్ని మన ప్రజల మీదకి, మన మీదకి అదే తిని మీరు బతకండని అక్కడ సృష్టి నాశనం చేసేది నువ్వే. మనిషే కదా అక్కడ చేస్తుంది. అక్కడ మనం తినేది మనమే. అక్కడ చేసేది మనమే. ఎక్కడుంది నాన్న? ఇది అసలు ఎంతవరకు కరెక్టు? ఇది ఆపాలి కదా! అంటే భూమి పండదు కదా! అంటే సారం లేదు కదా! ఇప్పుడు సారం లేదు కదా! అలా చేసేసాడండి రైతు. ఏ ఆశ అండి? రైతుల మీద అవగాహన తీసుకురావాలి. రైతులకి రాత్రులు వాళ్ళు 7:30, 8కి ఖాళీగా ఉంటారు. వాళ్ళందరినీ రచ్చబండ అనే కార్యక్రమాలు అప్పట్లో ఉండేవి కదా! అలా కూర్చోబెట్టి ధ్యానం చేయించాలి. పూర్తిగా రైతుల మీదేనండి ధ్యానం చేయించేది. ప్రకృతి సకానికి సగం వెళ్ళిపోతుందంటే వాళ్ళకి ఏ అవగాహన లేదు. చెట్లు నరికేయడం, దాని ప్లేస్‌లో ఏదో ఒరిదుబ్బులు నాటేయడం. భూమి ప్రొటెక్షన్ చెట్లు. మొక్కలని నరికేసి దాన్ని చుట్టూరు ఏదో సాధించేయాలనుకుంటున్నారు. అక్కడ సర్వనాశనం అయిపోయేది మనమేనా ఆళ్ళకి అస్సలు అర్థం కావట్లేదు. మరి ఇంకెక్కడ మేడం ఇదంతా? అసలు ఏం జరుగుతుంది?
మనలో ప్రతి ఒక్కరిలో మార్పు తేవాలంటే ధ్యానం చేయించాలి. మనం విశేషంగా కృషి చెయ్యాలి. ధ్యాన సాధన అనేది చేయించి శ్వాస మీద ధ్యాస పెట్టి గమనించండి అని మన ప్రతి మాట ప్రతి ఒక్కరు వింటారండి. ఇప్పుడైతే చాలా మంది వింటున్నారండి. ఒకప్పుడైతే ధ్యానం ఆశాలే అమ్మ అనేవారు కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వినడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్న మనం చెప్పేలా చెప్పాలండి. విప్లవం లెగిసేలా చెప్పాలి. ఏమండి మనం సత్యం గురించేనే కదా చెప్పేది మాట్లాడేది. మన సత్యము కరెక్ట్ గా ఉన్నప్పుడు మన మాట వినకుండా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మన మాట వినే వెళ్తారు. ఎనర్జీ పాయింట్ టచ్ చేయకుండా వాళ్ళు సాధించేది ఏంటి? ఇప్పుడు ఎవరైనా సరే శ్వాస మీద ధ్యాస పెట్టి గమనిస్తే ఒక ఎనర్జీ ఫ్లో నీ లోపలికి వెళుతుందనే సత్యం కూడా చెప్తే వినకుండా ఎవరు వెళ్తారండి? వాళ్ళు వెళ్ళి ఏం సాధిస్తారు? ఏముంది అక్కడ అసలు వాళ్ళ ఎందుకు బ్రతుకుతున్నారు అన్నది వాళ్ళకైనా అవగాహన మనమే కదా కల్పించేది. మనం కల్పించాలి కదా! అంటే మన ధ్యాన సాధన చేస్తే ఆ ఎనర్జీ వాళ్ళ మీద ప్రభావం చూపించాలంటే మనం ఎక్కువ సాధన చెయ్యాలి. ప్రతి ఒక్కరికి దొరికినోళ్ళు దొరికినట్టుగా అలా మనం చెప్పాలి. చెప్పి వాళ్ళని మనం కనెక్ట్ చేసుకొని పిఎంసి ఛానల్ ఉంది అనేసి అది చూపించాలి. ఏ నెంబర్‌లోకి వస్తుందో చూడు నాయనా, దీంట్లో ఉంది. నువ్వు ఎదుగుదల ఏ రకంగా వెళ్ళిపోతున్నావో, ఫుడ్ ఎలా వేస్ట్ చేస్తున్నావు, నువ్వెలా బ్రతుకుతున్నావు, ఈ క్లాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటనుకున్నావు, ధ్యానం అంటే ఏంటి, పిరమిడ్‌లు అంటే ఏంటి అనేసి ప్రతీది వివరించాలి మనం. ప్రతీది వివరించి చెప్పాలి మాస్టర్స్. ఇది ధ్యాన ప్రచారం అంటే. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ లోని మనము చేసేది ఏంటన్నది తెలుస్తుంది. మనుషులు వచ్చి వెళ్ళిపోతున్నారు కదా! వేస్ట్ అయిపోతుంది కదా! ఆ జన్మ వేస్ట్ అయిపోతుంది కదా! మనమే కదా వాళ్ళందరినీ ఒక దారికన్నా తీసుకురావాలి. తెలియచేసే వరకే మనమబ్బ. వాళ్ళు తెలిసాక వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు. మనకు తెలిసింది మనమే చెప్పకుండా మనలోనే ఇకిడితం చేసేసుకుంటే ఇంకా మానవాళిని ఉద్ధరించేదేముంది? అసలు ఎవరిని మనం కాపాడడానికి? సేవ్ మనల్ని మనమే సేవ్ చేసుకోవాలి కదా! మనలాగే కదా వాళ్ళును. పాపం మా పక్క వాళ్ళే పాపమమ్మ నేను చెప్తాను ఎంత చెప్పినా ఏదో అనుకుంటారు. నేను ఇంక ఇలా కాదు వాళ్ళు వింటలేదనేసి ఏదన్నా ఫుడ్ అది ఉంటే నేను వండింది ఆ ఎనర్జీ వల్లనే మారుతారనేసి ఫోన్‌లో ఎప్పుడొకప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి రాని అసల నన్ను ముందు ఎళ్ళనిచ్చేవారు కాదు బయటికి. ఎప్పుడు చూసినా బయటికి పోతుందనేవారు. అరే! మీరిక్కడే ఉండిపోయారా? అయ్యో! అనుకున్నా. నాకు జాలేసేది, బాధేసేది. అంతే తప్ప కోపం అనేది వచ్చేది కాదు. ఎందుకంటే కోపం ఉంచుకునే స్థితి దాటిపోయాం ధ్యానంలో. మనం అన్ని స్థితులు దాటుకుంటేనే కదా ఇక్కడికొచ్చింది. ఇప్పుడు వాడి మీద కోప్పడి, వీడి మీద కోప్పడితే ఇంకా ఎక్కడున్నాం మనం? వాడేదో అంటున్నాడంటే వాడి స్థితి అది. మన స్థితి ఇది. అరే నాయనా నువ్విక్కడున్నావా? సరే, సరే అనేసి ఒరేయ్ బాబు ధ్యానం చెయ్యిరా అని చెప్పడం. వాడు ఎన్నంటే నాకెందుకు సాధన చెయ్యి నాయనా అని చెప్తాడు. ఎలా ఉంది మాస్టర్? చెప్పండి మేడం. తెలిసిందా? కంటిన్యూ చేయండి. ఇలా మాట్లాడాలి. తెలిసిందా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరిని ధ్యాన స్థితిలోకి తీసుకురావడానికి మనం ఎంతో కృషి చెయ్యాలి. తెలిసిన వాళ్ళకి ధ్యానం చెప్పాలి. పాంప్లెంట్లు పంచాలి. బుక్స్ పంచాలి. ఉంటాయి పంచాలి. మనం పంచితే అన్నీ మన దగ్గరికొచ్చేస్తాయి మాస్టర్. అన్నీ మన దగ్గరికొచ్చేస్తాయి. పంచే వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటే ఇది నా అనుభవం. ప్రతి ఒక్కరు మనల్ని మనం చేసే పనులకి ఇంకా ప్రేరణ చెందేలా మాస్టర్స్ ఎప్పుడు సహకరిస్తా ఉంటారు. ఇది నా అనుభవం అన్నమాట. నేను ఎంతగానో చెప్తున్నాను కదా! ప్రతిది మా చెల్లి అంతే నేను అంతే. మా చెల్లి కూడా పాపం దొరికిన వాళ్ళకి దొరికినట్టు ధ్యానం చేయండి అంటుంది. ధ్యానం చేయండి అంటుంది. తను పూజ చేస్తుంది. అదేరా అంటే పూజలు చేస్తుంది. ఈ మధ్యలో అయితే పూజల గురించి కూడా బాగా దానికి నా దగ్గర పెట్టుకుని చెప్పడం జరగడంతో పూజలు కూడా చేయడం తగ్గించేసింది. తగ్గించేసి ధ్యానం చేస్తుంది. ఆ ఎనర్జీ విడుదలవుతుంది. ఆ ఎనర్జీకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోయి దాని పక్కన కూర్చొని ధ్యానం చేసే స్థితికి చేరింది. కానీ పూజల్లోంచి బయటికి రావట్లేదు. అదేంటి అనేసి తను పూజ చేస్తుంటే నేను ధ్యానం చేస్తుంటే నాకొస్తున్నాయి మెసేజ్. అప్పుడనమాట పిచ్చావిర్రా మనుషులు ఎక్కడైనా పూజలు చేస్తారా? ఏ మనుషులకు పూజలు చేస్తున్నారు మీరు? అసలు ఒక మనిషి శరీరానికి ఆ యుగానికి సంబంధించిన మనుషులు, ఈ యుగానికి దేవుళ్ళని మీరు కొలుసుకుంటుంటే దేనికి పూజ చేస్తున్నారు? ఫోటోలు కట్టి పూజలు చేయడమా? అసలు ఎక్కడైనా ఉందా?
గుళ్ళు కట్టి పూజ చేయడమా? శరీరాలు మీ నా శరీరాలు తీసుకున్న మనుషులకి మాకెలా పూజ చేస్తారండి అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మాస్టర్. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు తెలుసా? మనకి ఏమీ తెలియని అజ్ఞానం ఎలా ఉందంటే గుడి కట్టాలండి ఎలాంటి ఒక స్ఫూర్తి, కానీ వారే దైవం అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు దండయాత్రకు వచ్చినట్లు అసలు ఒప్పుకోవట్లేదు తెలుసా? ఒక సాధన చేసిన సాధకుడి దగ్గరికి వచ్చి గోల గోల పెడుతుంటే ఓకే, ఇదా మెకానిజం సిస్టమ్స్ అంటే ఇవా, దీని గురించి వివరడం సీతాదేవి వివరించడం జరిగింది. సీతాదేవి వివరించడం జరిగింది. ఓకే అంటే ప్రతి ఒక్కరు ఈ రకంగా ఉంటారా అంటే హనుమ, లక్ష్మణ, సీత వీళ్ళందరూ ఆ కాలం నాటి మనుషులు. వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళు ఎదుర్కొన్న పరిణామాలు అన్ని అన్నిట్లకి కథల కథల కింద ఇప్పుడు మీరేంటి దాని గురించి మీరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఎవరికి ఏది అర్థం కాదని కదా. నాకు ఈ మెకానిజం సిస్టమ్ లో నాకు ఇది అని మనం అడుగుతున్నామంట వాళ్ళని. నాకు ఇది ఏ మెకానిజం సిస్టమ్ గురించి మీరు మాతో పూజలు చేస్తున్నారు, అడుగుతున్నారు, అవన్నీ మీ దగ్గరే ఉన్నాయి, మీది మీరు చూసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, పూజల్లోంచి ఇలా ఉంది అనమాట. అంటే ధ్యానం ద్వారానే ఇది సాధ్యం. మనకి ఏది కావాలి అనేది ధ్యానం చేస్తే మనకి ఎన్నో అమర్చబడిన ఈ శరీరాలన్నిటిలోని అంతా ఇలా వచ్చేస్తాయట. ఒక్కొక్కటి సాధన చేస్తూ ఉంటే మన శరీరం నుంచి 7-8 అడుగుల దూరంలో ఉంటాయట ప్రతి ఒక్క సిస్టమ్. అది ప్రతి ఒక్కటి లోపలికి వెళుతూ ఈ మాంసపిండం కాస్త మంత్రపిండంగా అవుతుందంట. అప్పుడు మనం ఏదనుకుంటున్నామో అది జరుగుతుందంట. ఇది అక్కడ మెసేజ్. తెలిసిందా? పూజలు చేసేటప్పటికి తెలిసింది, ప్రకృతిలో ఉన్నది తెలిసింది, ధ్యాన ప్రచారం ఎలాగన్నది తెలిసింది. కొత్తగా మనం చేసుకోవాల్సింది ఇప్పుడు మన మహాత్మా గాంధీజీ అనమాట. ఒకసారి ధ్యానం చేస్తుంటే ఎందుకో తెలియదు, ఆరు బయట ఖాళీగా ఉన్నాను కదా అనేసి ధ్యానంలో కూర్చుంటే అక్కడ మహాత్మా గాంధీజీ గారు ఒకసారి అబ్దుల్ కలాం గారు వెళుతూ నాకు ధ్యానంలో కనెక్ట్ అయ్యారనమాట. ఇదేంటి వీళ్ళు వచ్చారు, మహాత్మా గాంధీజీ గారు వచ్చారేంటి, వీళ్ళు కూడా ధ్యానంలో ఎలా వస్తారా, వీళ్ళు రావడం ఏంటి అంటే దేవుళ్ళే వస్తారు కదా వీళ్ళు వచ్చారేంటి అనుకున్నాను. అప్పుడు మా డాడీ అన్నమాట లోపల చేపలు చేపల కర్రీ వండుతున్నారు, స్మెల్ వస్తుంది. అప్పుడు నేను, నాన్న నాకు మహాత్మా గాంధీజీ వచ్చారు, నీకు వస్తారు పిల్ల, నీకు ప్రతి ఒక్కళ్ళు వస్తారు, మహాత్మా గాంధీజీ అని దేవుడా ఆయన నీ దగ్గరికి రావటానికి అని అడిగి. అంటే చూసారా అక్కడ హింస జరుగుతుంది, వాళ్ళలో మార్పు తీసుకురా, అసలు నువ్వు ఏదైనా చెప్పాలి కదా, చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది, వాళ్ళందరూ పాపం అలా ఉండిపోతున్నారు ఆయన అందిస్తుంటే. నాన్న ఇలాగాని మా డాడీకి చెప్తే చాలా బాగా వినేవారు, మా డాడీ అనేవారు, ఇలా నీ మాటలు చాలా బాగుంటాయమ్మా, నీ మాటలు ఎంత బాగుంటాయి వినడానికి అనేవారు. ఒకసారి మా డాడీ అదే చేపలు తీసుకొచ్చారు, నేనేం చేశాను ధ్యానం ఎక్కువ సాధన చేస్తూ ఉంటాను. చేస్తూ ఉన్నందుకు మా డాడీ తీసుకొస్తే నేనేమో ఆలోచించలేదు ఆ రోజు. ఆ తెచ్చిన అవి ఆయన తెచ్చారు, నేను వండేసాను, ఆయన క్లీన్ చేస్తే నేను కర్రీ వండేసానండి. ఫిష్ కర్రీ వండేస్తే మా డాడీ తినలేకపోతున్నారు, ఆయన భోజనం చేయలేకపోతున్నారు. ఏంటి కూర చాలా బాగుంది కానీ దిగట్లేదు ఏంటి, మేము తినలేకపోతున్నాం పిల్ల, ఏం చేసేవు నువ్వు అని. ఇదేంటి నేనేం మాట్లాడలేదు, ఏంటి ఝాన్సీతో ఎందుకు వండించారు, తను ధ్యానం చేస్తుంది కదా, ఏ మంత్రాలు వేసేసిందో తెలియదు, మేము తినలేకపోతున్నాము అనేసి మా డాడీ మా అన్నయ్య ఎంత చూసి అసలు ఏం చేసేవు దీంట్లో ఏం పోసేసేవు, దీంట్లో మేము అసలు తినలేకపోతున్నాం. అప్పుడు తెలుసుకున్నారు, మా అమ్మ ధ్యానం చేస్తుంది, మా చెల్లి ధ్యానం చేస్తుంది, వాళ్ళు వండినప్పుడు వీళ్ళు ఈజీగా తినేవారు, నేను వండినప్పుడు వాళ్ళ తినలేకపోయేవారు. వాళ్ళు అప్పుడు చెప్పారు, ఈ పిల్ల మామూలు సాధన చేయలేదు, దీంట్లో పెట్టేసింది, దీంట్లో కూర్చోబెట్టి ధ్యానం చేసేసింది, అందుకే మేము తినలేకపోతున్నామని. మా డాడీ ఇప్పటికే తింటాం మానేశారు.
ఏ ముహూర్తాన్ని ఉండేవో తెలియదు, నాకు మళ్ళీ తినాలనిపించలేదమ్మా, ఇప్పటికే తినలేదని. చూసారా, ఎనర్జీ ఆ రకంగా పనిచేస్తుంది. మనం వంట చేస్తే ఎటువంటి వాళ్ళైనా మార్పు చెందే తీరుతారండి. మన ఈ చేతుల ద్వారా ఇలా ఎనర్జీ వెళుతూనే ఉంటుంది. తెలిసిందా ఫ్రెండ్స్, ఎంత గొప్పది ఈ క్లాస్మిక్ ఎనర్జీ అనేది. దానితో అనుసంధానం అయ్యి మనం ధ్యాన ప్రచారం చేస్తున్నామే. నిజంగా నడిచే దేవుళ్ళు ఎక్కడున్నారంటే ధ్యానులు మాత్రమే. ఇది నేను అనుభూతి చెందాను. ఇవి శాకాహార ర్యాలీలు అది వెళతా ఉంటాం కదా, ఋషులు మునులు యోగులు అందరూ ఆ ఊర్లోకి వచ్చి తిరుగుతూ ఉన్నట్లుగా నాకు కనిపిస్తూ ఉంటారు అనమాట. ఓ అయ్యో, వీళ్ళ పాపం వీళ్ళ అందరి గురించి మనం ఇలా వస్తూ ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నామే, వీళ్ళకి అర్థం కావట్లేదు, రండి మేడం రండి మేడం ధ్యానం చేయండి రండి మేడం అంటే వాళ్ళు నవ్వుతారనమాట. అంటే ఏమీ తెలియని అజ్ఞానం అనేది ఈ భూమి మీద ఈ రకంగా మాయలో మనం కప్పబడి ఉండిపోయాం ఫ్రెండ్స్. అందరినీ ఎలుగులోకి తీసుకొద్దాం. ధ్యాన ప్రచారం విరిగా చేద్దాం, శాకాహార ప్రచారం విరిగా చేద్దాం, అందరిలోని జ్ఞానాన్ని నింపుదాం, పత్రిజీ కళ నెరవేరుద్దాం, శాకాహార జగతిని సాధిద్దాం. మాస్టర్స్, జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. అద్భుతంగా చెప్పారమ్మా, చాలా బాగా చెప్తున్నారు. పత్రిజీతో ఉన్న అనుబంధాన్ని ఏదైనా పంచుకోండి. పత్రిజీ, ఎన్నో ఎన్నో కష్టాలండి నాయి, మామూలు కష్టాలు చాలా పడ్డాను. ఇంకా మామూలుగా అంటే ఎవరైనా అయితే సూసైడ్ చేసేసుకుంటారండి. ఎందుకంటే ధ్యానం లేకపోతే ఈ శరీరాలతో అనుభవించలేక, ఈ శరీరాలు ఎంత వరకు ఫ్రెషర్ అనుభవిస్తామనేది తట్టుకోలేక, అవగాహన లేక అందుకే చనిపోతున్నారన్నది మాత్రం నాకు క్లారిటీగా తెలిసిందనమాట. ఎన్నో అనుభవాలండి, ఎన్నో ఎన్నో అనమాట. చాలా చాలా బాధలు నాకు చాలా వరకు సంసారంలో నేను చాలా చాలా ఫేస్ చేయవలసి వచ్చింది. ఎన్నో అనుభవించి అవి తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో ఈ ధ్యానం తెలియకపోతే చనిపోయేదాన్ని. అదే అనుకుంటాను, ఆ టైంలోనైనా ఎవరైనా షూట్ చేసేసుకుందామని అనుకుంటారు. ఈ చనిపోవడం అనేది ఎలాగనేది దాని మీద అవగాహన కల్పించింది ధ్యానమేనండి. నాకు ఎన్నో సమస్యలు అనమాట. ఆ సమస్యల నుంచి నేను బయటకు రావడానికి చాలా కష్టమైపోయింది. అప్పుడు నా బ్యాక్ బోన్ గా పత్రిజీ గారు నిలిచారు. నాకు నా బిడ్డకి అలా దిక్చూచి అనమాట ఆయన. వెనకాల ఒక ధైర్యం. పిరమిడ్ మాస్టర్ ఎక్కడైనా భయపడతారా అని ఆయన వాయిస్ అనమాట. వాయిస్ నా పక్కనే ఉండి నన్ను గైడ్ చేస్తూ, మహావతార్ బాబాజీ గారు నా పక్కనే ఉండి, నిజంగా వారిద్దరూ నన్ను నడిపించకపోతే ఈ రోజు నేను మీ ముందు ఉండేదాన్నే కాదు. ఎందుకంటే ఒక ధ్యానిగా ఉండి కూడా ఎన్నో ఫేస్ చేయవలసి వచ్చింది. ఎన్నో ఎన్నో ఇంకెన్ని సమస్యలను కాదు, ఆ సమస్యలు తట్టుకునే శక్తి ఒక ధ్యానమే ఇచ్చిందండి. మా ఊరందరూ ఆశ్చర్యపోయారండి నా సమస్యలను తట్టుకుని ఈ పిల్ల ఎలా నిలబడ్డది అని. అందరూ ఆశ్చర్యపోతే వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా, ఆ అమ్మాయి ధ్యానం చేస్తదట, శ్వాస మీద ధ్యాస పెట్టి గమనిస్తదంట, అందుకే అలా నిలబడ్డదట అని అందరికీ ధ్యానం గురించి దాని మహిమ గురించి తెలిసిందండి. అంటే నిలబడ్డం వల్లనే కదండి. అంటే ఆ రకంగా తీర్చిదిద్దింది మన గురువు అండి పత్రిజీ గారు. నిజంగా నాకు సేవాదళలోని డైనింగ్ సెక్షన్ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడ యజ్ఞం జరిగినా పత్రిజీ గారి యజ్ఞాలంటే అవి చక్కబెట్టాలన్నమాట. అక్కడ చక్కబెట్టి మన పని అన్నది మనం చేసేసి మనం వెళ్ళిపోవాలి, అంతే. అక్కడ పని మనం కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు, కానీ పత్రిజీ గారి వర్క్ అంటే మన సైన్యం, మన ఆర్మీ. ఆ వర్క్ మొత్తం గబగబా మన పనులు మనమే చేసుకుంటాం కదా. ఏమైంది, మన వాళ్ళకి మనం చక్కబెట్టుకుంటున్నాం. ధ్యానుడు మనకే మన పనులు అందంగా. ఆ పనులన్నీ చక్కబెట్టుకోవాలంటే ముందు మనం సంసిద్ధంగా ఉండాలి, ఒక బాధ్యతగా ఉండాలి. బాధ్యత మొత్తం అయిపోయేదాకా అలా ఉండి మన వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం చక్కబెట్టిస్తే మనం వచ్చేద్దాం. అలా పత్రిజీ గారు, నేను మహిళా ధ్యాన మహాచక్రం ఫస్ట్ అనమాట, తర్వాతే పత్రిజీ మా ధ్యానం మహాయాగ వచ్చింది. అంటే సారు ఉన్నారు. అప్పుడు వెళితే సారు, నేను వెళ్ళగానే వర్క్కి వెళ్ళిపోయాను, కిచెన్ లోకి వెళ్ళిపోయి పనంతా చేసేసుకుని మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా, అదే రాత్రి డిన్నర్ టైంలో కూడా వర్క్ చేయడానికి వెళ్ళింది. చేసేసాక 11 అయ్యింది. వస్తే అక్కడ స్టేజ్ పైన సార్ మాట్లాడుతూ ఉన్నారు. 10-11 అయ్యింది. సార్ మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ పొద్దున్న నుంచి నేను కష్టపడి పనిచేశాను కదా, పడుకోవచ్చు కదా అని పడుకుందారని వచ్చాను, అంతే.
అంతే పత్రి సార్ స్టేజ్ పైన ఇక్కడ దున్నపోతుల్లో తిని పడుకోవడానికి రాలేదు, ధ్యానం చేయాలి అన్నారు. అరే ఏంటిది, ఎవరు దున్నపోతుల్లో పడుకోవడానికి వచ్చారు? ఇదేంటిది ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు దాకా పని చేసేస్తే పడుకోనివ్వరా, మరి ఏం చేయాలి, ధ్యానం చేయాలా, ఇదేంటి పని చేసి ధ్యానమే, మీరు ఉండేనా, పడుకోవడం లేదా అని నాకు ఎక్కడో కొట్టిందప్ప. అరే ఏంటి ఇలా మాట్లాడాడు అనేసి గబగబా నేను సర్లే ఇంకా పడుకోవడమే ఉందనేసి కూర్చుని ధ్యానం చేస్తాను. తెల్లవారు ధ్యానం చేస్తే 3:30 అయిపోయింది కదా, ఒకసారి పడుకుందాం అనేసి ఇలా నడుమలా వాల్చా. అంతే 4:12 ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ అంతే పత్రిజీ గారు హాస్టల్గా వచ్చేసింది. వచ్చేసి ఝాన్సీ మేడం, కూర్మాపురం ఝాన్సీ మేడం, లేవండి కిచెన్ లో బోల్డ్ పని ఉంది పెట్టాలి, లేవండి అని నన్ను లేపుకొని తీసుకెళ్ళి లెగ్గొట్టేసి, అరే అమ్మో సార్ వచ్చేసారని గబగబా ఈయన వచ్చేసారేంటి అని గబగబా రెడీ అయిపోయి అప్పుడు కిచెన్ లోకి వెళ్ళి, అప్పుడు నుంచి నా వర్క్ అనేది కిచెన్ లో చాలా ఉంటుంది, మా అందరి వర్క్ ఉంటుంది, చక్కబెట్టి బాధ్యత అనేది ఉంటుంది చూసారా, నాది అని చేసుకుంటే అది అందరూ మన పనే అవుతుంది, తెలిసిందా. పత్రిస్తారు అలాగనమాట. ఆయనకి రసం పోసిన సాంబారు అది మమ్మల్ని అందరితో మాట్లాడి నైట్ సెక్షన్ లోనే మాకు లేట్ అయిపోతుందని ఆయన ఎర్లీగా వచ్చి సేవాదాళ్ళందరికీ వడ్డించారు. నాకు అది నిజంగా ఆశ్చర్యం. సారు వచ్చి ఎంతో మంది యోగులు గురువులను అందరూ తన కారులో తీసుకొచ్చి అందరూ లైన్ గా ఉండి మాకు వడ్డిస్తే నిజంగా పొందిన అనుభవం ఉంది చూసారా, అబ్బా అసలు అప్పుడు ఎన్నిసార్లు సార్ దగ్గర పెట్టించుకుని భోంచేయడం, అది నిజంగా మాకు అదే చూడండి లాస్ట్ మాకంట అద్భుతమైన వర్క్ అనమాట. అది సార్తో వడ్డించుకుని భోజనం చేసేసాక అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు ప్రపంచం అంతా ఇలాగే సేవ చేస్తూ ఉండాలి, ఇలా వడ్డిస్తూ ఉండాలి, మీరు ప్రపంచం అంతా ఇలా సాంబార్ వడ్డిస్తూ ఉండాలనేసి సార్ చెప్పారనమాట. ఆయన మాట్లాడాను నేను అప్పుడు. తర్వాత సార్ పత్రిజీ ధ్యాన మహాగం 1 అనమాట. అలా వెళ్ళడం సార్ ఇప్పుడు కూడా నాకు డైనింగ్ సెక్షన్ అంటే సార్ వర్క్ అది, అక్కడ మనం చెయ్యాలి అంతే, ఎక్కడైనా సరే మనం చెయ్యాలి, మన ధ్యాన ప్రచారం చెయ్యాలి. ఆయన చెప్పింది సత్యం కదా, సత్యము ధర్మము ఉంది అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లోనేనండి. 4 పాదాల మీద నడుస్తుంది అంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అని, ఈ ధ్యానంతోనే సాధ్యం. ఎక్కడో సత్యయుగంలో ఉన్నది, సత్యయుగంలోకి వెళ్తావు అని ఎక్కడో ఉన్నదాన్ని ఆశగా జీవించే కన్నా ఇక్కడ ఉన్నప్పుడే సత్యముగా జీవించి సత్యంలోనే నీవు ఉండి ధర్మ మార్గంలోనే నడిస్తే అదే కదా సత్యయుగం. అది సత్యయుగం. నీవు నలుగురికి సహాయపడేలా అసలు గురువు మాటలు నీవు ఇకలింపలు చేసుకునేలా నీ లోపల వచ్చిన మార్పును గమనిస్తూ నీవే దైవం అని, దీని తర్వాత ఏముంది అని నీవు తెలుసుకున్నాక కూడా ఇంకా సత్యాన్ని నమ్మి ఇంకా ఏని సత్యయుగంలో ఉండేది, నీవు ఉండేదే సత్యయుగం, నీవు బ్రతికిందే సత్యయుగంలో, నీవు సత్యంగా ఉంటేనే సత్యయుగం. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యుగం అనమాట. అదే సత్యయుగం, అదే రాజయుగం. నా గురువు చెప్పిన మాటలే సత్యం, తెలిసిందా. పత్రిజీ కళ నెరవేరుద్దాం, శాకాహార జగతిని సాధిద్దాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రతి యుగానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారనుకుంటాం కదా, అందరినీ నెతికి పట్టుకొని మన ప్రచారాలు, ధర్మ ప్రచారం, న్యాయ ప్రచారం అంతా, ఈ ప్రచారం అంతా ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవాళికి అందిద్దాం, మూగ జీవాలని రక్షిద్దాం, పత్రిజీ కళ నెరవేరుద్దాం, శాకాహార జగతిని సాధిద్దాం. జై హో పత్రిజీ. ఓకే మేడం. అద్భుతం. మాస్టర్స్ ఎవరైనా మన ఝాన్సీ మేడం తో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఒక ముగ్గురికి ఛాన్స్ ఉంది. బస్మతి అమ్మ మాట్లాడండి, కమలకుమారి గారు. ఝాన్సీ మేడం చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. పోరాటం, వర్క్ కన్నా కూడా పోరాటం కనిపిస్తుంది దానిలో. ఆ పోరాటం నేను కూడా ఉన్నాను. అందరము కలిసి ఒక సైన్యం లాగా తయారయ్యి దీన్ని ముందుకు నడుపుదాం. ప్రతి ఒక్కళ్ళము ఒక సైన్యం లాగా తయారవ్వాలి. ఆ రోజున మరి రాముడు వెనక ఎలా ఉన్నారు ఆంజనేయ స్వామితో హనుమ దండు, అలా మనం కూడా తయారు కావాలి.
Yes. ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక సైన్యం లాగా ఎప్పుడైతే ముందుకు అడుగు వేస్తామో మొత్తం ధ్యాన జగత్ తొందరగా పూర్తవుతుంది. అది కావాల్సింది మనలో. Yes. థ్యాంక్ యూ ప్రతి ఒక్క వచ్చే వాళ్ళందరికీ స్ఫూర్తి ఇవ్వాలప్ప. స్కూల్లో అవునమ్మా, పిల్లల స్ఫూర్తినే ఇవ్వాలి. వాళ్ళని తయారు చేయాలి. స్కూల్లో పిల్లల్ని ధ్యానం చెప్తూ తయారు చేస్తూ మన మూమెంట్ గురించి మొత్తం వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ అంగన్వాడీలో ఉన్న పిల్లలకి ఇప్పటి నుంచి ధ్యానం చెప్పాలప్ప. ప్రతి పసిగుడ్డికి ధ్యానం, ఇంకా పుట్టుకలోంచి జీవం అన్నట్టు ధ్యానం చెప్పేస్తూ వాళ్ళని వదిలితే వాళ్ళే తయారవుతారు. ఒక శ్వాస మీద ధ్యాస గమనించండి అని ఒక్కటే కదా చెప్పింది. అది చేసుకుంటూ నువ్వు కదా వెతుక్కుంటూ అన్ని మన దగ్గరికి ఎలాగన్నది ఇన్ఫర్మేషన్ అనమాట, క్లారిటీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇది మనకన్నా కూడా ముందు గవర్నమెంట్ నుంచి లాక్కు రావాలి. మనం వెళ్తేనే కదా మేడం సాధించాలి గవర్నమెంట్ ఎక్కువ. వచ్చింది. మనం వెళ్తేనే కదా గవర్నమెంట్ వచ్చింది. అక్కడి నుంచే సాధించాలి. వస్తాయి అన్నీ వస్తాయి. ఎందుకంటే ఒక్క అడుగు వాళ్ళ దగ్గరికి ఎవరైతే పెద్దవాళ్ళుగా వెళ్ళి వెయ్యగలుగుతారో ఆ పెద్ద పీట నుంచి రావాలి. మెయిన్ నడుస్తుంది ఇప్పుడు, అది అయిపోయింది అనుకుందాం. అది అన్నీ వస్తాయండి. చలపతిరావు గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకి ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రాణం మేడం. మేడం గారి సెషన్ చాలా బాగుంది మేడం. అయితే పూజారులు చెప్పే మాటలు జనాలు ఎక్కువగా నమ్ముతున్నారు కానీ మనం చెప్పే మాటలు వాళ్ళు ఇంకా గ్రహించుకోవటం లేదు మేడం. అదొకటి. స్కూళ్ళల్లో ఒక అరగంట కనుక డైలీ కనుక సబ్జెక్ట్ లాగా మన ధ్యానం గురించి కనుక ఆ విధానంగాన్ని కనుక తీసుకొస్తే అతి తొందరగా ధ్యాన జగత్ కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ అండి. చెప్పండి మేడం. ఆయన ఏదో అన్నారు, స్కూల్స్ లో ఒక అరగంట సేపు చెప్పగలిగేటట్లయితే అని అంటున్నారు ప్రతిరోజు స్కూల్ గురించి. సబ్జెక్ట్. మనకి స్కూల్ గురించి చెప్పడానికి సబ్జెక్టు మనకి సేవాదళ ఆధ్వర్యంలో ఇప్పుడు జగన్నాథ గట్టు దగ్గర సేవాదళకి క్లాసెస్ ఎలా చెప్పాలి అనేది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చెప్తున్నారండి పిల్లలకి. పిల్లలు అవగాహన అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చెప్తుంటే అక్కడ అన్ని స్కూల్ మరి పిల్లలంతా ఒక ఏజ్ లో ఉంటారు కదా, వేరే వేరే అవుతుంది. వేరే వేరే అవుతుంటే ఈ సేవాదళ మన జగన్నాథ గట్టు దగ్గర మనకి అదే మన పరమేశ్వర్ రెడ్డి గారు, మేకా వెంకటేశ్వర సార్ వాళ్ళు ఇప్పుడు సేవాదళ కొత్తగా పెట్టారు. పిల్లలకి ఏ రకంగా జ్ఞానం ఇవ్వాలి అనేది ఇవన్నిటి మీద అవగాహన త్వరలో కల్పిస్తున్నారు. ఒకటి చెప్తున్నారు, ఇంకొకటి చెప్తున్నారు. ఆ క్షణాన ఆ పరిధిలో ఎవరికి ఏది వస్తే అది చెప్పేస్తున్నారు. అలా కాదు, మొత్తం స్కూళ్ళన్నీ ఒకేలా ఉండాలి. ఆ సబ్జెక్ట్ ABCD అనేది ఎలా ఉందో, ఏ అనేది ఇలా, బి అనేది ఒక్కొక్క సబ్జెక్ట్ ఈ రకంగా అదే సబ్జెక్టు అక్కడ రిపీట్ అవ్వాలి అనే దాని మీద అవగాహన కల్పిస్తున్నారండి. మనకు త్వరలో పిల్లలకి చెప్పేది కూడా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి అవుతుంది, ఇంకో మాస్టర్ చెప్పేది ఇంకోటి అవుతుందండి. అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు ఎలా వస్తుందంటే, నేను మొన్న యజ్ఞం జరిగింది కదా అక్కడికి కాలేజీ అదే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ని తీసుకొద్దామని విఠల్ గారు తీసుకువెళ్తే అక్కడ కాసేపు మా పిల్లలకి ఏమైనా చెప్పండి అంటే నాకు అక్కడ ఎలా ఉందంటే, పత్రిజీ హీరో, మరి మీరేం సాధిస్తారు? పత్రిజీ ఈ స్టామినా, ఇక్కడ అసలు పిరమిడ్ సేవాదళ సింబల్ ఉంటుంది, అది స్థాపించి భూమి మీద సాధించి ఆయన వెళ్ళారయ్యా. రేపు వచ్చే తరానికి మీరేం సాధిస్తారు? మరి మీరు కూడా హీరో అవ్వాలి కదా. ఇప్పుడు గాంధీజీ అహింసో పరమో ధర్మ అని స్థాపించారు కదా, అబ్దుల్ కలాం గారు సాధించారు కదా, మదర్ తెరీసా సేవ అనేది సాధించారు కదా. అలాగే ఈ భూమి మీద మనము సాధించాలి కదా, మూగ జీవాలను కాపాడేదానికి మనము సాధించాలి. ఇలా విప్లవం లెగిసినట్లుగా ఉంటుంది ఒక్కొక్కరి మాటలు. నాదైతే ఈ తోరణలో ఉంటుంది. అక్కడ జరిగే సిస్టమ్ ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి ఒరే నాయన నీకు ఇలారా అనేటప్పటికి అక్కడికి వెళ్ళేటప్పటికి మనకే మాస్టర్స్ కనెక్ట్ అయిపోయి అక్కడ ఇస్తున్నారు చిన్న చిన్నగా మెసేజ్. నాది వచ్చేటప్పటికి ఆ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఇక్కడ ఇక్కడ ఏం పెట్టారు, పత్రిజీ అంటే ఎవరు అనుకున్నారు, మనల్ని ఎలా ఒక రోల్ మోడల్ హీరో ఆయన.
అనేసి నేను ఇలా చెప్పడం జరుగుతుంది. సార్ మీకు త్వరలోనే పిల్లలందరికీ ఏ ఏజ్ పిల్లలకి ఎలా ఇవ్వాలి అనే దాని మీద అవగాహన మన పిరమిడ్ సొసైటీలో వచ్చేస్తుంది. ఇక దగ్గరికి అయిపోయింది అది. కొంచెం ఈ మంత్ ఎండ్ లో వస్తుంది. అప్పుడు అందరూ మనం అక్కడ జగన్నాథ్ గట్ లో కలుద్దాం మాస్టర్. పిల్లల గురించి ప్రత్యేకించి అవగాహన. ఓకే, థ్యాంక్ యూ. పిఎస్ఎస్ఏ అకాడమీ ద్వారా మనకి బెంగళూరు నుంచి శివరామప్ప గారు ద్వారకా తిరుమలలో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. సర్టిఫైడ్ కోర్సులు కూడా అవి. ఆ కోర్సుల్ని జాబ్ లేని వాళ్ళు, ఎంప్లాయీస్ మనకి సర్టిఫికేట్లతో పాటు ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా పెట్టుకోవచ్చు. పిల్లల మీదే అవగాహన అందరికి అది మెయిన్. అన్ని స్కూల్స్ లో అది పాఠ్య పుస్తకాలు ఎలాగో అది బుక్లు ఉన్నాయి, అన్ని దాని గురించి వివరణ అంతా ఉంటుందండి. అది కోర్స్ కూడా చేస్తున్నారు. నారాయణ రెడ్డి గారు మాట్లాడండి సార్. నమస్తే మేడం. ఆయన డిగ్రీ బుక్స్ కూడా రిలీజ్ చేశాడు మేడం. మన కడతాలో తెచ్చాను, చాలా బాగుంటాయి. డిగ్రీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ కూడా సిక్స్త్ నుంచి అన్ని రకాల పుస్తకాలు వచ్చినాయి మొత్తము. మామూలుగా సిక్స్త్ నుంచి తెలుగులో, ఇంగ్లీష్ అన్ని భాషల్లో ఉంటాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా ఆ బుక్స్ కూడా రెడీ అయిన తెలుగులో కూడా మనం వచ్చి తెచ్చాను. చాలా చక్కగా ఉండే పుస్తకాలు కాబట్టి మనం పోయి తీసుకొచ్చి వాటిని చదివి అర్థమయ్యే విధంగా ఆ కాలేజీలో మనం వెళ్ళాలి. ప్రస్తుతం గవర్నమెంట్ పెట్టింది ఆనంద స్థాయి అని, ధ్యానం ఉంది. కానీ అక్కడ ఒక టీచర్ కూడా లేకపోవడం వల్ల అది జరుగుతుంది. నేను స్కూల్లో నేర్పిస్తే 6th క్లాస్ వాళ్ళు అద్భుతమైన అనుభవాలు చెప్తున్నారు. వాళ్ళు చూస్తే దిమ్మ మైండ్ బ్లాక్ అవుతుంది. అట్లా మనం పోవాలి అంతవరకు. కానీ అట్లా ఒక స్కూల్ ఒక్క టీచర్ ఉంటే చాలు మొత్తము. కాబట్టి ఆ విధంగా డెవలప్ అవుతూ ఉంటారు. చేపించే వాళ్ళు కావాలి మొత్తం. అక్కడ వారానికి ఒక్కసారి అయినా కానీ చేపించే వాళ్ళు. మనకి యోగా ఉంది, యోగా ధ్యానము ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా రాస్తారు యోగా ధ్యానం మా స్కూల్లో ఉందంటే అలా మనం చేయాలి, సాధన చేయాలి. కాబట్టి అడిగి పోయి మనం 1 గంట స్పెండ్ చేయాలి. అలా చేస్తే వీక్లీ వన్స్ అయినా డెవలప్ అవుతూ ఉంటుంది. వాళ్ళు పిల్లలు తయారైన తర్వాత వాళ్ళు ఉండరు. ఒక విప్లవం మనకి. మన ఆనంద తయారు చిన్నప్పుడు, ఆనంద్ ఇప్పుడు MD అయ్యాడు కదా, చిన్నప్పుడు తయారైన వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్తారు. వాళ్ళు చిన్న మర్రి విత్తనం లాంటి వాళ్ళు మహావృక్షం అవుతారు. వాళ్ళు మహావృక్షం అయ్యి ప్రపంచాన్ని ఆక్రమించే వాళ్ళు తయారవుతారు. వామనుడు లాగా 3 అడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించారు వామనుడు. అలా అవుతారు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పినట్లు ఆనంద్ గారు వీరంతా ధ్యాన విద్యార్థుల్లాగా చిన్నప్పుడే ధ్యానంలోకి ప్రవేశించి ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళారు. ఎవరైనా వారి స్వయం సాధన ఉండాలి తప్పనిసరిగా. ఆ సాధనకి ఇలాంటివన్నీ తోడైనప్పుడు అది ఇంకా ముందు దర్శకత్వం వహించే అంత స్థితికి వెళతారు. ఐఫోన్ మాట్లాడండి. నమస్తే మేడం. ఇక్కడ నేను పిల్లలకి మెడిటేషన్ క్లాసెస్, యోగా క్లాసెస్ తీసుకుంటున్నాను. వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్ వింటుంటే, అంటే ఆల్రెడీ వాళ్ళలో దైవత్వం ఉంటుంది ఒక ఏజ్ వరకు అని చెప్తారు కదా మేడం. వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్ విని నాకు చాలా ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. వీళ్ళకి ఎక్కువ ఇంకా డిఫరెంట్గా చెప్పాలి అనేసి. మీ క్లాస్ నాకు ఈరోజు చాలా హెల్ప్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే అమ్మా. రమణేష్ సార్, కెమెరా కనిపించట్లేదు. ఇవాళ సెల్ ఫ్రంట్ కెమెరా పనిచేయట్లేదు. ఓకే సార్. డిజిటల్ కాదు, వేరే సెల్. ఆ సెల్ వేరే పనిలో ఉన్నాను ఇంకా. ఓకే సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ, సంతోషం అమ్మా. మామూలు అమ్మా తల్లి చెప్పండి సార్. వింటున్నారు ఝాన్సీ గారు, మాట్లాడండి. ఝాన్సీ, నా ఫోటో కొంచెం ఈరోజు ఏమనుకోకండి అమ్మా. ఓకే సార్. ధన్యవాదాలమ్మా. ద్రాక్షారామం నుంచి వచ్చారు, చాలా సంతోషం. అక్కడ మిల్లు నాగేశ్వర గారి అందరూ మాకు ఎప్పుడు బట్టి పరిచయం. ఈ వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో 2007 నుంచి ప్రచారం చేసే భాగ్యం నాకు కలిగింది. 10 మంది ఉండేవారు అన్నమాట. అక్కడ ఎవరు మనుషులు ఉండేవారు కాదు. అదే విధంగా ఏ ఊరది మీ పక్కన యానాం ఉంటుంది కదమ్మా. యానాంలో సినిమా హాల్ ఉండేది. వాళ్ళు ధ్యానం చేసేవారు. వాళ్ళ ఇంట్లో ధ్యానం చేసి అక్కడే పడుకుంటాడు. మండపేటలో సుధమ్మ గారు ఉండేవారు. వాళ్ళ ఇంట్లో 10 మంది గ్రూప్ వస్తే ఆ చిన్నగా సత్యసాయి మందిరంలో పెట్టేవారు. అలాగే గొల్లడమావిడాలో మరి ఆ కుటుంబం ఉండేది. ఆ చిన్న రామాలయంలో పెట్టుకుంటారు 10-15 మంది. అలాగే రాజమండ్రిలో జట్టి జూలియస్ రాణి గారి ఇంట్లో ఒక 5-10 మంది పూడితే వచ్చి భాగ్యం వచ్చింది. కాకినాడలో స్పిరిచువల్ టాబ్లెట్ మరి స్టేట్ ఇన్ఛార్జీలు ఉంటారు. అలాంటి సుధా గారి ఇంట్లో ఎవరు ధ్యానం చెప్పడానికి 40 రోజులు లేరంటే ఆ రోజు వెళ్ళే భాగ్యం మాకు కలిగింది. ఇదంతా పత్రి గారు, అదే మా డాక్టర్ జీకే గారు ఇచ్చిన సర్వం. మరి మీ పక్కన ఉండి ప్రతి వన్ డే వర్క్స్ లో అన్నిటికి వచ్చే అవకాశం కలిగింది. అప్పుడు చిన్న గుళ్ళలు పెట్టుకున్నారు, సరే పెద్ద మందిరాలు అయిపోయాయి. అంటే ఇవన్నీ ఈరోజు మీ ముందు ఎందుకు చెప్తున్నంటే, అంత గొప్ప ఉన్న వ్యక్తిని ఇప్పుడు 12 సంవత్సరాలు బట్టి ఎక్కడికి బయటకు రాలే.
ఓకే. ఎందుకంటే తిరిగి కొంతమంది చెప్తారు తిరిగి తిప్పలు కూర్చుంటే కుప్పలు, మరి అది కూర్చోబెడుతున్నారేమో గురువుగారు. ఎస్. తిరగడం సర్వీస్ ఎందుకంటే అమ్మా మీరు సర్వీసు అంతా చేసేసారు. పిరమిడ్ మాస్టర్లు సమర్థించుకోవడంలో మహా సమర్థులట. ఓకే. వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయట. మామూలు వ్యక్తులు తెలివి ఉంటుందట, ఇక్కడ మహా తెలివి ఉంటుందట. నేను కూడా కైలాసపురికి ఇప్పుడు వచ్చి అడగట్లేదు. మొన్న అలా కళ్ళు మూసుకుంటే నేను సమర్థించుకోవడం వచ్చింది. ఏంటి సమర్థించి చేసిన వినాయకుడు అక్కడే ఉంటాడు, కుమారస్వామికి తిరుగుతాడని వచ్చింది అని అనేసాను నేనే. తర్వాత కాశీకి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారంటే కాశీకి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారంటే అందరూ వెళ్ళిపోయి ఊర్లో ఇంట్లో పెద్ద మనిషి అక్కడ ఉంచేస్తాడు కాశీ వెళ్ళినప్పుడు, ఆ ఇల్లు చూసుకోమని. అలాగా అందరూ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఉంటారు, నన్ను వచ్చేసరి పత్రికలు ఇలా చెప్పేస్తున్నాను. అది అంత సత్యమో తెలీదు. అందుకే సమర్థించి మహాసమర్థుడు. తర్వాత అందరికన్నా గొప్పలు చెప్పమంటారు పిరమిడ్ మాస్టర్లు. అందరికన్నా నేనే సరిగా ఉన్నాను. ఇక ఈ బుక్ లో స్వాతిశయం కోసం చెప్పాడు మాట. స్వాతిశయం ఎక్కువ ఉండకూడదు. బుక్ చూపించేస్తాను కానీ కెమెరా లేదు. నా పుస్తకాలు ఇవ్వండి, నా పనితోనమ్మా. ఇక చూసారు ఎలా ఉందో నా పని. రోజు కిరాణా కొట్టుడు ఏం చేస్తాడు, బయట సామాన్లన్నీ సర్దుతాడు, బయట సర్ది అలా కూర్చుంటాడు. ఏం అంతేనా సత్యజాన్సీ గారు? చెప్పండి సార్. అంతే కదా, కిరాణా కొట్టుడు సామాన్లన్నీ అలా పెట్టి పేర్చి కూర్చుంటాడు. అలాగే బట్టల షాపుడు అలా బట్టలు పేర్చుకుని కూర్చుంటాడు. నగల షాపుడు నగలు అలా షోకేసులు పెట్టి కూర్చుంటాడు. రమణీష్ ఏం చేస్తే పుస్తకాలు చుట్టూ పెట్టుకొని కూర్చుంటాడు ఉదయం నుంచి రాత్రి దాకా. పడుకున్నప్పుడు ఎన్ని సర్ది అక్కడ పెట్టి పడుకుంటారు. ఎందుకు చెప్తున్నంటే ధ్యానం ఎంత అవసరమో స్వాధ్యాయం అంత అవసరం, అంతకన్నా అవసరం. మరి ప్రతిరోజు 11 నుంచి 12 గంటల వరకు పెడుతున్నారు కాబట్టి అప్పుడు చూడకపోతే తర్వాత చూడండి. ఎందుకంటే మనం పత్రిక రాశయం ఏంటంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆచార సాంగత్యము, ప్రచారం, 5. ఇంత గొప్ప పనిలో వచ్చి ఎవరో చెప్పిన ఆశయాలు వెంట పరిగెడుతున్నాం కానీ మన మహానుభావుడు చెప్పిన ఆశయం ఏంటి, మన లోపల ఏం చెప్తున్నాడు. ఇది చాలా చాలా పిరమిడ్ మాస్టర్ కావాలి. మన జూలై 22 నుంచి కొంచెం బయటకు వచ్చాను. గురుగారు కొంచెం మాట్లాడమన్నారు. ఒకే వాడు చెప్తున్నాను, పత్రికారితో మనం కళ్యాణం చేసుకున్నాం. ఎందుకంటే విశ్వ కళ్యాణం కోసం, అంతే కదమ్మా. అతనితో తాళి కట్టించుకున్నాం. మరి అతను అనుగుణంగా మనం జీవించాలా, లేకపోతే ఎవరికో మా ఆశయాల కోసం మనం జీవించాలి? చెప్పండి, ఏమనుకోకండి. పిఎంసి వేదిక ఈరోజు నా అభిప్రాయం చెప్పుకున్నాను. అంతే కదమ్మా. అంతే సార్. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, బుల్లెట్ మీద తీసుకెళ్తాం, బిర్యానీ పెడతాడు, అబ్బో భలేగా మరి నగలై కొనేడుతాడు, వెనకాల వెళ్ళాం అనుకోండి, మోజీ తీరిపోతే వదిలేస్తాడు. అప్పుడు తాళి కట్టుకున్నాడు వెళ్ళిపోతాడు, తగులుకున్నాడు వెళ్ళిపోతాడు. అంటే ఈ పదాలు వాడకూడదు ఇక్కడ. అందువల్ల ఆకర్షణకు వెళ్ళకండి. పత్రికారు ప్రపంచంలో ధ్యానము గురించి చాలా చెప్పారు. తన జీవితాన్ని 40 సంవత్సరాలు అంకితం చేశారు. ఒక లైఫ్ స్పాన్ లో పత్రికారు ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ సామ్రాజ్యాన్ని ఏమీ చేయకుండా ఉంటే చాలు. సామ్రాజ్యాన్ని గండి కొట్టకూడదని నా తనకి. గండి కొట్టడం అంటే ఏం కాదు, అతని ఆశయం ఏదో ఉండి మన ఆశయాలు ఏం చెప్పించుకుంటే. ఇది నందా గారు నాకు ప్రత్యేకంగా చెప్పారు, పత్రికారితో పక్క నుండి ప్రయాణం చేయండి. నేను ఇంకా నా ఈ రోడ్డు బాగలేదు, అలా రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, నాకు వెళ్ళారు అనుకోండి, పత్రికారు ఇటు వెళ్ళిపోతారు, మనం అటు వెళ్ళిపోతాం, తర్వాత చూసుకుంటే ఎవరు కలమ. అలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను ఈ సొసైటీని. నా వల్లే జరుగుతుందని నేను గొప్ప మాస్టర్ అనుకుని వెళ్ళిపోయారు, వాళ్ళు తర్వాత కనబడకుండా వెళ్ళిపోయారు. ఇవాళ చెప్తున్నాను, పత్రిక రాసి నన్ను ఎందుకని మాట్లాడమన్నారు గురువు గారు. 4 రోజులు గొంతు పని చేయలేదు, కొంచెం పని చేసి మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను. పత్రిక రాసి ఏంటంటే ముంగట వాడికి విలువ ఇవ్వడము, మనల్ని ఎవరైతే ధ్యానంలో తీసుకొచ్చారో వాళ్ళకి మనం గౌరవం ఇవ్వడం. అవునా కదమ్మా. ఇక్కడ సత్య ఝాన్సీ రాణి ఉంటది, కానీ ఇవాళ సత్యాన్ని పేరు వచ్చింది కదా, సత్యం కోసం మాట. ఎందుకంటే పిరమిడ్ పిఎంసి అంటే సత్య దర్శనం. ఎంతటి వాడిని నేను వదిలిపెట్టదు. ప్రకృతి ధర్మాలు మీకు తెలుసా, 50,000 సంవత్సరాలు అక్కడ జీవిస్తారట. దొయ్యూబా గ్రహయాత్రలో రాశాడు, ప్రకృతి నియమాలు ఎప్పుడు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. తావో ఏం చెప్తాడు చూసి ఒక మాట చదువుతున్నాం మేము అనుకోక, ఇవాళ ఒక 7 వరకు కొంత కాబట్టి ఇంకెవరైనా మాట్లాడుతున్నాం చూడండి. ఏం చెప్పారు చేసేగో, గొప్ప స్పిరిట్ దైవము, ఏ మతం కూడా గొప్ప స్పిరిట్ సృష్టికర్త మీరు ఏ పేరుతో పిలుస్తున్నా గానీ ఆ శక్తి మీ విశ్వాసాలను ఏమాత్రం మార్చాలని ప్రయత్నించడం లేదు. ఏ మతము, ఏ విశ్వాసం, దీంతో సహా ఏ గ్రంథము ఈ విశ్వములో ఆయన తెలిపిన సత్యాన్ని మరి ఆ మార్గాన్ని ప్రభావితం చేయలేవు. ఒకవేళ ఒక మతము, ఒక శాఖ లేదా కోట్లాది మంది ప్రజలు తన విరుద్ధంగా కోరుకున్నప్పటికీ నదులు నిరంతరము తమ మూలం నుండి గమ్యానికే ప్రవహిస్తాయి. సృష్టికర్త యొక్క విశ్వనియమం సత్యం, శాస్త్రమైనది. సృష్టి ఆదిలో ఆయన ప్రవేశపెట్టిన విశ్వనియమాన్ని ఏ ఒక్కరు ఏనాటికి మార్చలేరు. ఇంకేం చెప్
ఆలయాలు గోపురాలు నిర్మించడము, చర్చిలు మందిరాలు స్థాపించడం, ఆశ్రమాలు నెలకొల్పడం లేదు, అలాంటి వాటి గురించి నాతో చర్చించవద్దని సరే. మీ అంతరములో తొంగి చూసుకుంటే ఆయనతో సంభాషించక అవసరమైనవన్నీ మీలోనే ఉన్నాయట. రామ్తా పుస్తకం. ఎందుకంటే వాటన్నిటిని అక్కడ ఉంచింది ఆయనే కనుక. ఎవరు అలాంటి వ్యక్తి రూపంలోకి వచ్చారమ్మా. మనుషులు ఉన్నప్పుడు గుర్తించం, జీసస్ ఉన్నప్పుడు గుర్తించలేదు, బాబా ఉన్నప్పుడు గుర్తించలేదు. పత్రి గారు ఎవరో నన్ను చూశానమ్మా, 20 సంవత్సరాల వారి పక్కన చరించానమ్మా. మీ అందరికీ కోరుకున్నా, నా నెంబర్ కూడా పెట్టాను ఈసారి డైరెక్ట్ గా డిసిప్లిన్. ఒకటే కోరుకున్నా, అంత మహానుభావుడు సామ్రాజ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళరు. 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఒక్క స్కూల్ తీసుకోమన్నారు. ఏమో మీ ఊర్లో ఒక స్కూల్ తీసుకొని టైం లేదా? ఉంది కదా. ఇలాంటి వాళ్ళు ప్రతి ఊర్లో ఒక 1000 మంది ఇస్తే చాలట. 1000 స్కూల్ తీసుకుని ఒక సంవత్సరం అంతా ఒక స్కూల్కి వెళ్దాం, 100 మందికి చెప్పుకుందాం, తయారు చేద్దాం, 1,00,000 మంది అయిపోతారు. 1,00,000 మంది ₹1,00,000 ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినా సరే ఆటోమేటిక్ ₹1,00,00,000 వచ్చేది మనకి ఫండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. పిఎంసీని మనం సపోర్ట్ చేద్దాం. సారీ సార్, మ్యూట్ అయ్యారు సార్. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్, ఈ జ్ఞానం ప్రతి ప్రకృతి మ్యూట్ చేంజ్ చేస్తుంది అమ్మా. మ్యూట్ ఎవరు? ప్రకృతి మ్యూట్ ఎందుకు చేస్తుంది చెప్పమంటారా? నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఎందుకంటే అతి సర్వత్ర వజ్జితే పత్రిలో చెప్పారు. ఏదైనా అతి కూడా స్వీట్లు కూడా మన మంచి గులాబ్ జాములు రసగుల్లాలని షుగర్ ఉన్నోడికి ఇచ్చి ఎలా ఉంటుందమ్మా? ఛాన్స్ అమ్మా. మేడం కూడా సార్, మేడం కూడా ద్రాక్షారామంలో మన పిఎంసి చక్క 3 రోజులు చక్కగా పెట్టారమ్మా. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు. మాస్టర్స్, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం యొక్క తమ అనుభవ జ్ఞానాన్ని మనం విశేషంగా తీసుకుందాం. అందరి అనుభవాలు తెలుసుకున్నాము. మనందరి గురువు జగద్గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వారు చేసినటువంటి కృషి, పట్టుదలతో వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగము, ఆ కుటుంబం ఇచ్చిన సర్వీసు అన్నిటికీ మనం సదా అందరం ఎప్పుడు కృతజ్ఞత చెల్లించుకుంటూనే ఉండాలి. ఈ సార్తో కలిసి ప్రయాణం చేస్తున్న ఈ ప్రయాణంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తన్ మన్ ధన్ వారి విశేషమైన సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి మనం ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. మన ఎదుగుదలతో పాటు మన తోటి వారిని కూడా ఎదగనివ్వటం అనేసి సార్ చెప్పారు. దాన్ని అందరం విశేషంగా మన ధ్యాన సాధన ద్వారా మనం తెలుసుకున్న జ్ఞానం ద్వారా పాటిద్దాం. ఝాన్సీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి మనకి 11 గంటలకి అనస్థేషియా విజ్డమ్ తీసుకుంటున్నాము. యూట్యూబ్ లో అప్పుడు తర్వాత కూడా అది వీడియో ఉంటది కాబట్టి ఇదైనా ఏదైనా తర్వాత అయినా చూడండి. అందరూ మనం ఒక మాస్టర్ వచ్చి ఇక్కడ 1 గంట సేపు క్లాస్ ఇస్తున్నారంటే వారికి ముందు ఎంత ప్రిపరేషన్ ఉంటుంది, తర్వాత ఎంత ఉంటుంది, ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మనకి ఎంత ఉంటుంది, ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మీరు చూడండి, అందరికి షేర్ చేయండి. ఈ జ్ఞానం మరి ముఖ్యంగా ఎవరికైతే అందించాలనుకుంటున్నామో వారికి షేర్ చేయటం వల్ల, వారు చూడటం వల్ల వారిలో మార్పు వస్తే ప్రతి ఒక్కరిలో ఆ మార్పు అన్నది ఎంత ఉపయోగమో తెలిసిందే కదా. మొన్న ఒక మాస్టర్ రాజేశ్వరి మేడం అనుభవాన్ని విని ఒక మాస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వాకింగ్ లో వెళ్తూ ఉన్నారట. అంతకు ముందు చాలా సార్లు చెప్పినా ఆవిడ వినలేదంట. కానీ ఆ తర్వాత ఆ టైటిల్ చూసి ఆ అనుభవాన్ని విని ఆవిడ ఆ రోజు నుంచి ధ్యానం చేస్తున్నారట. మనకి మెసేజ్ పెట్టారనమాట. ఇలాంటివి విన్నప్పుడు ఒక్కరి కోసం పత్రిజీ ఎంతెంత దూరం వెళ్ళి రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున వాళ్ళు నిద్రలేసేంత వరకు వాళ్ళ వీధి వాకిట్లో కూర్చొని వాళ్ళు వచ్చిన తర్వాత లేచి చెప్పారు అనేసి మనం విన్నప్పుడు, పత్రిజీ ఒక్కరి కోసం అంత చేసినప్పుడు మనం ఏమీ లేదు, మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ లో ఆ వీడియోని ఒకసారి చూసి పక్కన వాళ్ళకి షేర్ చేయటం అది పెద్ద కష్టమైనదేం కాదు. మన శరీరం ఇక్కడే ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని కూడా లేదు, శరీరానికి ఏ శ్రమ లేదు. దాన్ని అందరం దృష్టిలో ఉంచుకొని ఎలా వీలైతే అలా మనం మన ప్రచారాన్ని చేద్దాం. మన కార్యక్రమాలన్నింటికీ మనమే సపోర్ట్ చేసుకుందాం. సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.